వాటి వాటి జాతి అన్నాడు జంతువులు. నరుల్ని ఏమన్నారు? వారి జాతి చొప్పున చేద్దామన్నాడా? అలా దేవుడన్నాడు మన జాతి ప్రకారంగా చేద్దాం. హల్లెలూయా. అది నీకు నాకు దేవుడిచ్చిన ఘనత. అంతేకాదు దేవుడు అసలు మానవుడు ఎందుకు అయ్యాడంటే, ఆ దేవుడు నరుణ్ణి సృజించినప్పుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. ఎంతగా ఆ పోలిక, ఆ స్వరూపం ఎవరిది? పౌలు గారు మనకు చెప్పేంతవరకు ఆ పోలిక ఎవరిదో తెలియదు. పౌలు రోమాపత్రిక 5వ అధ్యాయం 14వ వచనం అంటాడు, ఆదాము రాబోవువాని నిజస్వరూపం. పొద్దున మా తమ్ముడు కొన్ని ఫోటోలు పంపించాడు, ఒక అమ్మాయి ఫోటోలు. అనే ఒకసారి చూడు, మన పెద్దోడికి సంబంధం వచ్చింది అన్నాడు. చూసిన తర్వాత ఎలా ఉందని అన్నాడు. నాకు బాగా కనిపిస్తుంది, పిల్లోడికి ఎలా ఉంటుందో ఒకసారి చూపించాలి. ముందు నువ్వు అంటే వాడు నువ్వు అంటాడు అంటాను. నేను అనేది పెళ్లి చేసుకునేది ఎవరు? వాడు. ఒకవేళ మీరు కూడా అయ్యా కొంచెం మా అమ్మాయికి సంబంధం చూడండి అన్నారు అనుకోండి. అమ్మ మరి ఒక ఫోటో, పెద్ద ఫోటో ఒకటి, దగ్గరగా ఒక ఫోటో, ఒక 2 ఫోటోలు పంపించండి. పూర్వకాలం అయితే 4 ఫోటోలు పంపించాల్సి వచ్చేది, ఇప్పుడు అవసరంలా. ఏం 4వ ఫోటో? వెనక్కి తిరిగి ఒక ఫోటో పంపించాలి, ఎందుకంటే తోక బాగుందా లేదండి. ఏంటి తోక జడ. ఇప్పుడు జడలు అంత పొడవుండో లేకుంటారు, అన్ని బేబీ కటింగ్లో తెలిసిందే కదా. అప్పట్లో నేను పల్లెటూరు పుట్టి పెరిగాను. బర్త్డేకి ఇక్కడ ఇది పెట్టి దాన్ని ఏమంటారు, మొగలి రేకులతో పెద్ద జడేసి అర్థం దాకా నిలబెట్టి 2 ఫోటోలు తీసేవాడు. ఒకటి అమ్మాయి ఎలా ఉంది, సరే మీరు ఒక ఫోటో ఇచ్చారు మీ అమ్మాయిది. అనంతపురం తీసుకెళ్ళి ఒక అబ్బాయికి చూపించారు, ఇలా ఉంటది అమ్మాయి చూడండి, బ్రహ్మాండంగా ఉంది సార్ అన్నాడు. మరి చేసుకున్నాను అనుకో. ఈ అమ్మాయిని చేసుకోవడం ఏంటి? నచ్చింది అన్నావుగా. నచ్చింది సార్, బొమ్మ నచ్చింది. అసలైన అమ్మాయి ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది అసలైన అమ్మాయి. బొమ్మ నచ్చింది కానీ ఈ బొమ్మ ఎవరిది? నాకు ఆ రియాలిటీ కావాలి. సో హూ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ఆడమ్? ద సన్ ఆఫ్ గాడ్. ఆదాము యొక్క నిజ రూపం ఎవరంటే యేసయ్య. ఎందుకని?